చందమామ కథ. అర్ధరాత్రి వ్యాపారం. భర్త పోగానే మంగమ్మ ఉన్న ఊళ్ళో జీవనోపాధి లేక పట్నం చేరి ఒక పాడుపడిన ఇంట్లో మకాం పెట్టింది. ఆమె బాగా ఆలోచించి బూరెలు గారెలు అమ్మి పొట్ట పోసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకని ఆమె ఉన్న కొద్ది డబ్బుతో అవసరమైన వస్తువులన్నీ తెచ్చుకుని చీకటి పడగానే నడుం వాల్చింది. ఆమె ఉద్దేశం వేకువజామునే లేచి గారెలు బూరెలు వేసి వెలుగు రాగానే వీధి అరుగు మీద కూర్చుని వాటిని అమ్ముకుందామని. ఓ రాత్రి వేళ పక్కింటి కోడి పిల్లిని చూసి ఒక్క కూత కూసి ఊరుకుంది. కోడి కూత విని మంగమ్మ కంగారుగా లేచి తెల్లవారిపోతోందనుకుని నడుం బిగించి పిండ్లు రుబ్బుకుంది. పెరట్లోనే పొయ్యి అమర్చి దాని కింద చితుకుల మంట పెట్టి బూరెల మూకుడులో బూరెలు వేయించసాగింది. దోరగా వేగిన బూరెలు కమ్మగా వాసన కొట్టసాగాయి. ఏమమ్మాయి, కొత్తగా మొదలుపెట్టినట్టున్నావే వ్యాపారం అంటూ ఓ ముసలాయన అక్కడికి వచ్చాడు. అవును బాబు, వేడి వేడి బూరెలు రుచి చూస్తారా అంటూ మంగమ్మ కొయ్య చెక్క వాల్చి ముసలాయనకి 4 బూరెలు పెట్టింది. ఆ మనిషి బూరెలు తింటూ ఉండగానే మరో 4 వచ్చారు. అందరూ కలిసి బూరెలన్నీ తినేశారు. గారెలు వేసే ముందు మరి 4 వచ్చారు. అందరూ కలిసి గారెలన్నీ తినేసి మంచి వ్యాపారం మొదలుపెట్టావమ్మా, రోజు ఇలాగే గారెలు బూరెలు వెయ్యి, రోజు ఈ వేళకు నిద్ర పట్టక అవస్థపడుతూ ఉంటాం, ఏదో కాలక్షేపంగా తినిపోతాం అన్నారు వాళ్ళు. అందరూ ముసలివాళ్ళే, ఇంచుమించు ఒకే వయసు వాళ్ళు. ఒక పంగనామాలైన మంగమ్మతో రేపు గోధుమ రొట్టెలు కోడికూర చెయ్యి, ఈ సంగతి నలుగురికి చెప్పకు సుమా అన్నాడు. మంగమ్మ నవ్వుకుంది. బహిరంగంగా తినకూడనివి వాళ్ళు రహస్యంగా తినటానికి వస్తారని గ్రహించింది. ఎంత మాట బాబు, నాకు ఆ మాత్రం తెలియదా, అలాగే చేస్తాను అందామె ఆ నామాలయంతో. గారెలు బూర్లు తిన్న వాళ్ళందరూ ఎవరికి చేతికొచ్చినంత డబ్బు వారు మంగమ్మకిచ్చి వెళ్ళిపోయారు. ఆ డబ్బు లెక్క చూసుకుంటే ఆమె అనుకున్న దానికన్నా 10 ఉంది. ఆమె ఆశ్చర్యపోయి తాను ప్రారంభించిన బేరం లాభసాటిగా ఉన్నందుకు సంతోషించింది. తర్వాత కొంతసేపటికి కానీ తూర్పు తెల్లవారలేదు. తాను అర్ధరాత్రి వేళ లేచి ఉండాలని మంగమ్మ గ్రహించింది. రోజు ఆ వేళకే లేవటానికి నిశ్చయించుకుంది కూడా. మర్నాడు ఆమె కొంత డబ్బు ఖర్చు పెట్టి 2 కోళ్లు కొని అర్ధరాత్రి వేళకి గోధుమ రొట్టెలు కోడి కూర చేసింది. కిందటి రోజు వచ్చిన వాళ్ళందరూ వచ్చి రొట్టెలు కూర తిని డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ రోజు కూడా మంగమ్మకి మంచి ఆదాయమే వచ్చింది. ఇలాగే ప్రతిరోజు మంగమ్మ వ్యాపారం ఎంతో లాభసాటిగా సాగుతూ వచ్చింది. మంగమ్మ ఇంటి వెనక ఉన్న డాబా ఇల్లు ఓ కోమటిది. అతను డబ్బు కోసం గడ్డి తినే రకం. అర్ధరాత్రి అతనికి నిద్ర పట్టలేదు. ఎక్కడి నుంచో కమ్మటి వాసన వస్తోంది. ఎక్కడి నుంచి వస్తోందో చూద్దామని ఇంటి డాబా మీదకి వెళ్ళాడు. ఒక పెరట్లో మంగమ్మ ఒంటరిగా కూర్చుని పొయ్యి మీద కోడి కూర వండుతూ కనిపించింది. కోమటి కుతూహలంగా చూడసాగాడు. అతను చూస్తుండగానే పెరడంతా జనంతో నిండిపోయింది. మంగమ్మ అందరికీ వడ్డించి వాళ్ళు ఇచ్చిన డబ్బులు పుచ్చుకుంది. అంతా వెళ్ళిపోయాక ఆ డబ్బులన్నీ నేల మీద పోసి లెక్క పెట్టుకుంటోంది. అంత డబ్బు ఒక్కసారి చూసేసరికి కోమటికి కళ్ళు చెదిరాయి. ఒక్కరోజుకి ఇంత డబ్బా? ఈ మొగుడు చచ్చిన దాని పనే బాగుంది. వీళ్ళంతా దీని దగ్గర చేరి రహస్యంగా అన్నీ తినేస్తున్నారు, అందుకే చాలా డబ్బులు గుమ్మరించిపోతున్నారు అని కోమటి అసూయగా అనుకున్నాడు. మంగమ్మని ఆ ఇంటి నుంచి ఎలాగైనా తరిమేసి ఆ వ్యాపారం తనది చేసుకోవాలని అతనికి ఆశ కలిగింది. మర్నాడు మధ్యాహ్నం కోమటి మంగమ్మ ఇంటికి వచ్చాడు. వంటింట్లో కొంగు పరుచుకుని పడుకున్న మంగమ్మ ఆయన్ని చూసి లేచిపోతుంది. అతను వస్తూనే, పాపం, నువ్వు చూస్తే నిక్షేపంలా ఉన్నావు, నీకు ఇదేం కర్మ అన్నాడు జాలిపడుతూ. ఆ మాటలు ఏమీ అర్థం కాక మంగమ్మ కోమటికేసి అయోమయంగాను భయంగాను చూసింది. అదిగో, అప్పుడే నీకు వెర్రిచూపు వచ్చేసింది. అవును మరి, పిశాచాలకు వండి వడ్డిస్తే ఏమవుతుంది అన్నాడు కోమటి. అప్పటికీ మంగమ్మకి ఆయన మాటలు అర్థం కాలేదు. నీ మొహం చూస్తేనే తెలిసిపోతోంది పిశాచాల గాలి సోకిందని. అర్ధరాత్రి వచ్చేవాళ్ళకి నువ్వు కోరిన వండి పట్టడం లేదు అన్నాడు. మంగమ్మకి కోమటి మాటలు అర్థమైనాయి. ఇది మరీ బాగుంది, పెద్ద మనుషులు అడిగారు, నేను చేసి పెట్టాను అందాను. నీ చేత ఇలాగే అన్నీ చేయించుకు తిని చివరికి ఆ పిశాచాలు నిన్నే కాల్చుకు తినేస్తాయి. ఏదో నీ మంచి కోరి చెప్పాను అన్నాడు. మంగమ్మ ఆ మాట విని కెవ్వుమంది. అర్ధరాత్రి వచ్చేది పిశాచాలా అని నమ్మలేనట్టుగా అడిగింది. ఇంకా సందేహమా? ఇంతకుముందు ఈ ఇంట్లో ఉన్న ముసల్దాన్ని చివరికి పిశాచాలేగా కాల్చుకు తిన్నాయి.
ముందే జాగ్రత్త పడి ఎక్కడికైనా పారిపో అని ఆ కోమటి మంగమ్మని హడలు పట్టేశాడు. మంగమ్మ అప్పటికప్పుడే మూటా ముల్లా సర్దుకుని మరో ఊరు పోతున్నానని చెప్పి వెళ్ళిపోయింది. కోమటి సంతోషంగా తన ఇంటికి తిరిగొచ్చి జరిగిందంతా భార్యకి చెప్పి, ఇవాళ రాత్రి నుంచి మంగమ్మ స్థానంలో నువ్వు కూర్చో, కనకవర్షం కురుస్తుంది అని చెప్పాడు. అమ్మో, నేను కూర్చోను, ఆ మంగమ్మ దేవాంతకురాలు, అది అంత తేలిగ్గా వెళ్ళిపోదు, వేళకు తిరిగి వచ్చి ఏదో గొడవ చేస్తుంది, కావాలంటే నువ్వే కూర్చో, చూస్తూ ఉండు, ఆ వేళకొచ్చి మంగమ్మ నలుగురిని పిలిచి రచ్చ చేయకపోతే అంది కోమటి భార్య. అర్ధరాత్రి వేళ కోమటి బూరెలు వేయిస్తూ మంగమ్మ స్థానంలో కూర్చున్నాడు. కాసేపటికి ముసలాళ్ళందరూ బిలబిలమంటూ వచ్చి, ఒరే అబ్బి, ఇక్కడ ఉండే ఆడమనిషి ఎక్కడికి వెళ్ళింది అని అడిగారు. పెళ్లి చేసుకుని చక్కా పోయింది, మీకు ఇబ్బంది లేకుండా మీ పని నేను చేస్తున్నాను కదా అన్నాడు కోమటి బూరెలు మొదటి వాయి తీస్తూ. బూరెలు చూసి వాళ్ళ మొహాలు చిట్లించి, ఈసారికి వేస్తే చేసావు కానీ రేపటి నుంచి కోడి మాంసం గొర్రె మాంసం కూడా చెయ్యి అన్నారు. పెళ్ళాన్ని చెప్పినట్టుగా మంగమ్మ ఎక్కడ వస్తుందో అని భయపడుతున్న కోమటి, ముందు డబ్బిచ్చి మరీ తినండి, లేకపోతే చీకటి చాటున మోసం చేసిపోయినా దిక్కులేదు అన్నాడు వాళ్ళతో. ఆ మాట వినగానే ముసలాళ్ళ కళ్ళు చింతనిప్పుల్లా మెరిశాయి. కుర్రపీనుగా, డబ్బిస్తే గాని మమ్మల్ని తినేవుగా, ఎంత ధైర్యం, చచ్చినట్టు మేము అడిగినవన్నీ చేసి పెట్టు, లేకపోతే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఈ పొయ్యిలో నిన్నే కాల్చుకు తినేస్తాం, తప్పించుకోవాలని చూసినా నిన్ను వదలం అని కోమటి చేసి పెట్టినవన్నీ తినేసి అంతా ఒక్కసారిగా మాయమయ్యారు. కోమటి అది మొదలు ఆదాయం చిల్లి గవ్వ లేకుండా అర్ధరాత్రి వ్యాపారం చేస్తూనే ఉన్నాడు. మంగమ్మ తిరిగి రావాలని 1000 దేవుళ్లకు మొక్కుకున్నాడు, కానీ ఆమె తిరిగి రాలేదు. చెడపకురా చెడేవు అనే సామెత గుర్తొస్తోంది కదండి. అదండి సంగతి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.